వెల్కమ్ టు జేటీవీ న్యూస్. కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో కలిపేందుకు విలీన ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో కంటోన్మెంట్ వికాస్ మంచ్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. పికెట్ కూడలి వద్ద జరిగిన సంబరాలకు ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ హాజరయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కంటోన్మెంట్ కాంగ్రెస్ నాయకులు బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకొని సంతోషాన్ని వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కృషి ఎనలేనిదన్నారు. కేంద్ర రక్షణ శాఖ అధికారులు, మంత్రిత్వ శాఖతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుమార్లు చర్చించి విలీన ప్రక్రియకు ముందడుగు పడే విధంగా కృషి చేశారన్నారు. కంటోన్మెంట్ ప్రాంతానికి స్వతంత్రం వచ్చినట్లుగా ఉందని, గత కొన్ని సంవత్సరాలుగా అనేక ఆంక్షలు, సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న కంటోన్మెంట్కు విముక్తి లభించిందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ అన్నారు. 2-3 నెలల్లోగా విలీన ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్లో జరుగుతున్న అభివృద్ధి మాదిరిగానే కంటోన్మెంట్లో కూడా అభివృద్ధి జరుగుతుందని అన్నారు. విలీనానికి ప్రక్రియ పూర్తి అయితే అనేక దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభించనుందని తెలిపారు. కంటోన్మెంట్ బోర్డులో ఉన్న వాళ్ళందరూ ప్రజలందరికీ స్వతంత్రం వచ్చినట్టు ఎంతో సంతోషంగా ఉంది. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఇక్కడ ద్వితీయ శ్రేణి పౌరుల్లాగా బతుకుతున్న పరిస్థితి, అన్ని సమస్యలతోటి కూడిన పరిస్థితి, అన్ని ఆంక్షలు ఉంది. అలాంటిది ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతోటి ఇంత కదలిక వచ్చింది. డిఫెన్స్లో మెర్జర్ గురించి వారికి కంటోన్మెంట్ ప్రజల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. వారి లేకుంటే ఇది సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే వారు ఇక్కడ స్థానికంగా ఎంపీ ఉండే కాబట్టి అనేక సార్లు మన కంటోన్మెంట్ సమస్యలు పార్లమెంట్లో ప్రస్తావించి సమస్యల గురించి పోరాడిన వాళ్ళు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కాబట్టి ఈరోజు వారికి సమస్యలన్నీ తెలుసు. అందుగురించి ఈ మెర్జ్ కావాలని వారు వచ్చినప్పటి నుంచి కంటిన్యూస్గా ప్రాసెస్లో వాళ్ళతో కలవడం, డిఫెన్స్ మినిస్టర్ గారితో కావచ్చు, స్వయాన ప్రధానమంత్రి మోదీ గారితో కలిసి వారు చెప్పడంతో ఈరోజు ఈ స్టెప్స్కి రావడం. మీరు అందరికీ తెలుసు, గత 3-4 రోజుల కిందట కూడా డిఫెన్స్ మినిస్టర్ గారిని కలిసి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఇది మెర్జ్ అయితేనే ప్రజా సమస్యలు పరిష్కారం అయితే ప్రజలు సంతోషంగా ఉంటారని చెప్పడంతో వారు అక్కడ ఉన్నప్పుడే ఈ కదలిక జరిగి ఇప్పుడు మనకి లెటర్స్ అంతా వచ్చేసి విలీనం ప్రాసెస్ కంప్లీట్ చేసే పరిస్థితి దాకా వచ్చిందంటే అది కేవలం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సాధ్యమైంది. వారి ఎవరితో సాధ్యం కాదు. వారి సత్తా ఎంత అంటే ఎన్నో రోజుల నుంచి మీకు అందరికీ తెలుసు, ట్రాఫిక్ సమస్య ఉండే కరీంనగర్ వెళ్ళే దారి కావచ్చు, నిజామాబాద్ వెళ్ళే దారి కూడా వారి చొరవతోటే ఎలివేటెడ్ కారిడార్కి శంకుస్థాపన చేయగలిగాము. కంటోన్మెంట్ ల్యాండ్స్, ఆర్మీ ల్యాండ్స్ కూడా మనం భూ బదలాయింపు చేసి తీసుకొని అంత పెద్ద ప్రాజెక్ట్కి శంకుస్థాపన చేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారే కాబట్టి వారి ద్వారానే సాధ్యమైంది. మీరు అందరూ అనుకోవచ్చు మొత్తం 62 అయినప్పుడు ఇదేంది అనేసి, కానీ అనేక సార్లు మీరు గమనించుంటే గతంలో జరిగిన ప్రక్రియలో అన్ని కంటోన్మెంట్ బోర్డులు ఒకటి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ మరొకటి లాగా వీళ్ళు డిఫరెన్షియేట్ చేసి మాట్లాడారు కాబట్టి అలాంటి పరిస్థితులను కూడా ఇలా ఈజీగా చేయడానికి ఏకైక వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి గారే కాబట్టి వారికి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. విలీన ప్రక్రియ ఎప్పటివరకు పూర్తి అవకాశం? ఇది ప్రాసెస్లో ఉంది. 1-2 నెలల పూర్తి స్థాయిలో ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ప్రజలకు అన్ని విధంగా మంచి నీళ్ళు అందుతుంది. మంచి స్కూల్స్, మంచి కాలేజెస్, ఈ 3.5% శాంక్షన్ తోటి జాగా కొనుక్కున్న, ఇల్లులు కొనుక్కున్న ఎక్స్ట్రా కట్టాల్సిన అవసరం ఉండదు. ఇల్లులు కట్టుకోవాలన్నా కూడా ఇప్పుడు బోర్డు మీటింగ్లోనే వాళ్ళ బిల్డింగ్ పర్మిషన్ పాస్ అయ్యే పరిస్థితి గతంలో ఉండే కాబట్టి అలాంటిది లేకుండా ఇప్పుడు ఈజీగా అందరికి బిల్డింగ్ పర్మిషన్ వస్తాయి.